కర్ణాటకలో యూనిఫామ్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేసి హిజాబుని ధరించిన వాళ్ళని అనుమతించాలి. మిగతా మతస్థులకు సంబంధించి మాత్రం యూనిఫాము, ఒక్క ముస్లింలు మాత్రం హిజాబ్ ధరిస్తే అనుమతించాలి, బురకా ధరిస్తే అనుమతించాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు ఆ వివాదం ద్వారానే అది అధికారంలోకి వచ్చింది. అట్లాగే తాజాగా ఏదైతే ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్, అదే సమయంలో కాంట్రాక్టుల్లో కూడా 4% ముస్లిం రిజర్వేషన్ చట్టాలు తీసుకొచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా తీసుకొచ్చేటటువంటి ఒక విచిత్రమైన చట్టం తేవడానికి రెడీ అవుతుందట. మామూలుగా అయితే ఇవన్నీ కోర్టులో కొట్టివేయబడతాయి, కానీ ఆ సామాజిక వర్గంలో పట్టు కోసం ఎవరైతే అపార్ట్మెంట్లు కానీ మాల్స్ కానీ ఇట్లాగ వ్యాపారాలు చేస్తారో అందులో 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చేటట్టు అన్నటువంటి, అంటే మిగతా జనజీవన స్రవంతిలో వీళ్ళు కలిసేటందుకు అనేటటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేయడం కాంగ్రెస్ ఉద్దేశం. బట్ అక్కడ కాన్సెప్ట్ ఏమవుతుంది, 4% నువ్వు తప్పనిసరిగా అందులో ఫ్లాట్ ముస్లింలకే